క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి మహాఘనమైన దివ్యనామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల మా కన్న తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ తండ్రి, ఈ యొక్క ఆదివార కాలం వేళ తండ్రి మీ పిల్లలకు మీకు వాక్యం ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెడతండ్రి. మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు మా ప్రభును మా రక్షకుడైనటువంటి క్రీస్తు వారి నామములో చెల్లిస్తున్నాను మా కన్న తండ్రి. మీ పిల్లలకు మీకు మాటలు చెబుతుండగా పరసంబంధమైన వివేచన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, వినుచున్న మీ పిల్లలకు కూడా తను విని గ్రహించే భాగ్యం అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు వారి మహాఘనమైన దివ్యనామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని పిల్లారా, యుద్ధాలకు కారణాలు చెప్పినటువంటి బైబిల్ అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. ప్రేమ దేవుని పిల్లారా, ఈ మధ్య కాలంలో గతంలో కూడా ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు మన మధ్యలో ప్రపంచంలో జరుగుతుండడం మనం అందరం కళ్ళారా చూస్తూ ఉన్నాము. అయితే యుద్ధాల కారణాలు ఏంటి, బైబిల్ గ్రంథంలో ఎటువంటి మాటలు ఈ యొక్క యుద్ధాల గురించి ఉన్నాయని మనం ఆలోచిస్తే, ముందుగా యేసుక్రీస్తు వారు తాను జీవిస్తున్నటువంటి కాలంలో జరగబోయేటువంటి కాలంలో భవిష్యత్తులో ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ వచనాన్ని మనం కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదురుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. యేసుక్రీస్తు వారి మాటల్లో మనం కనుక చూసినట్లయితే, ఈ యొక్క లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని అంటే, మరియు మీరు శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా నీ రాకడకును అంటే రెండో రాకడకును ఈ యుగ సమాప్తికి అంటే ఈ భూమి ఇవన్నీ సృష్టి అంతా అంతమైపోవడానికి సూచనలేవి అంటే నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారి రాకతో ఈ యొక్క సృష్టి మొత్తము యుగమంతా సమాప్తి అయిపోతుంది. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కొన్ని సూచనలు శిష్యులకు చెప్తున్నారు 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. అంటే యేసుక్రీస్తు వారి కాలంలో జరగబోయేటువంటి అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి యుద్ధాలు, యుద్ధ సమాచారాలు అంటే యేసుక్రీస్తు వారి రాకడకు యుగ సమాప్తికి ముందు జరగబోయేటువంటి సూచనలలో ఏముందంటే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమనంటే, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఇవి కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంటే ఇప్పుడు మన కాలంలో మన తరములో మన కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వీటిని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, క్రీస్తు వారి రాకడ తొందరగా ఉంది. క్రైస్తవులమైన మనకు, దేవుని వాక్యాన్ని తెలిసిన మనకు, బైబుల్ చదువుతున్న మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలలో, ప్రపంచంలో ఉన్నటువంటి జరుగుతున్న పరిస్థితులను బైబిల్ గ్రంథంలోని వాక్యములలో మనం కనుక ఈ వాక్యాలను బట్టి మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారి మాటలను బట్టి మనం కనుక ఆలోచించగలిగితే, ఇప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితులు, యుద్ధ సమాచారములు ఇవన్నిటిని మనం మన కళ్ళ ఎదుట జరుగుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, అనేకమైనటువంటి వార్తల ద్వారా మనం వింటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇవన్నీ క్రీస్తు వారి రెండవ రాకడకును యుగ సమాప్తికి ముందు జరుగుతున్న సూచనలు కాబట్టి మనం బహు జాగ్రత్తగా బ్రతకాలి అనేటువంటి విషయము మనకు అంటే క్రైస్తవులమైన మనకు ముందుగా అర్థం కావాలి. ఇది యుద్ధములు
ఇవి జరగవలసి ఉన్నవంటే జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారు అప్పుడు చెప్పారు భవిష్యత్తు జరుగుతాయని, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే భవిష్యత్తును యేసుక్రీస్తు వారు ముందే చెప్పేశారు. అందుకే బైబిల్ యేసుక్రీస్తు వారి బోధనలు ఏంటివంటే మనుష్య జ్ఞానానికి మించినవి. ప్రపంచంలో ఉన్నటువంటి సకల శాస్త్రాల కంటే మించిన జ్ఞానము, సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్ అని పాట కూడా రాశారు. అంటే అనేక శాస్త్రాలను ఉండేటువంటి జ్ఞానాన్ని మించి, అన్నిటికి మించి ప్రపంచంలో నెంబర్ 1 పుస్తకముగా, ఏకైక పుస్తకముగా, ప్రపంచంలో ఎక్కువ మంది చదివేది, ఎక్కువ మంది కొనుగోలు చేసేటువంటి గ్రంథముగా బైబిల్ గ్రంథం ఈనాడు ఉందంటే బైబిల్ గ్రంథము ఒక మత పుస్తకము కాదు, కానీ మనుష్యులకు ఖచ్చితముగా మనిషి తన జీవితంలో చదవవలసిన, ధ్యానించవలసిన అంశాలు, మనిషి జీవితానికి అవసరమైన అంశాలు, గతములో జరిగిన అంశాలు, భవిష్యత్తును గురించిన అంశాలు, చారిత్రాత్మకమైన అంశాలు, శాస్త్ర సాంకేతికమైన అంశాలు, మనిషి మరణం తర్వాత జరగబోయేటువంటి సంగతులు, ప్రతి ఒక్క విషయాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషులందరి కొరకు రాయించాడు. కాబట్టి యుద్ధాలు యేసుక్రీస్తు వారి మాటల్లో మనం కనుక చూసినట్లయితే భవిష్యత్తులో యుద్ధాలు జరుగుతాయి. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారన్నారు, ఇవి జరుగుతున్నాయి. ఆయన మాటలు సత్యమైనవి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మనం ఆలోచించాలి. క్రైస్తవులుగా మనం ప్రపంచానికి తెలియజేయాలి. ఏమనంటే యుద్ధాలకు కారణాలు ఏంటి, అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, మనం కనుక ఆలోచించగలిగితే అసలు ఈ యుద్ధాల కారణాలేంటి, బైబిల్ గ్రంథం ఏం తెలియజేసిందో మనం కనుక ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుతున్నవి ఆలోచించారు ఎప్పుడైనా? ఈ మీలో యుద్ధాలు పోరాటములు, ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు పోరాటాలు, మనుషుల మధ్య పోరాటాలు, మనుషుల మధ్య కలహాలు దేని నుండి కలుగుతున్నాయో తెలుసా? బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏమనంటే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. దేనికంటే యుద్ధాలు పోరాటం దేని నుంచి కలుగుతున్నాయి అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎటువంటి కోరికలు? దురాశలు, ఇచ్చ, కోరిక. ఎటువంటి కోరిక? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే దురాశలు అత్యధికముగా అనుభవించాలి. అత్యధికమైన కోరికలు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. అంటే దేవుడు మనిషికి అవసరమైనంత ఇస్తున్నప్పటికి కూడా, దేశాలకు అవసరమైనంత దేవుడు ఇస్తున్నప్పటికి కూడా ఇటువంటి వీరి ఆలోచనలో ఎటువంటి కోరికలు ఉన్నాయంటే ఎటువంటి దురాశలు ఉన్నాయంటే అత్యధికమైనటువంటి మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు. అంటే మనిషి యొక్క శరీరములో, మనిషి యొక్క హృదయంలో దురాశలు పుడుతున్నాయి, భోగేచ్ఛలు పుడుతున్నాయి. ఈ పుట్టినటువంటి వీటిని నెరవేర్చుకోనట్టుకు ఏం చేస్తున్నారు తెలుసా?
యుద్ధాలు చేస్తున్నారు. అంటే ఇతర దేశంలో ఉన్నటువంటి ఆ దేశాన్ని ఆశిస్తున్నావా, ఆశించిన తర్వాత ఆశను నెరవేర్చుకోవడానికి యుద్ధము. నీకు ఒకటి కావాలనిపిస్తుందా, దాన్ని పొందడానికి అన్యాయంగా అక్రమంగా పొందడానికి యుద్ధము, పోట్లాట. ఇంకేమంటున్నాడు, యుద్ధములు, పోరాటములు. ఎందుకంటే మనిషిలో ఉండేటువంటి భోగేచ్ఛలు, దురాశలు, వీటిని నెరవేర్చుకోవడానికి మనిషి ఏం చేస్తున్నాడు అంటే యుద్ధాలు చేస్తున్నాడు, పోరాటాలు చేస్తున్నాడు, కలహాలు చేస్తున్నాడు, మత్సరపడుతున్నాడు. ఇంకా నరహత్య చేయడానికి కూడా వెనుకాడట్లేదు. నరహత్య చేయడానికి కూడా వెనుకాడట్లేదు. తన శరీరంలో ఉండేటువంటి దురాశలను నెరవేర్చుకున్నటకు, అన్యాయమైనటువంటి కోరికలు నరహత్య చేయడానికి కూడా వెనుకాడకుండా ఏం చేస్తున్నారు తెలుసా, ఇంకొక భూభాగాలపైకి, ఇంకొక దేశాలపైకి, ఇంకొక దేశ ప్రజలపైకి వారిపైకి పడుతూ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, అన్యాయముగా వారి దురాశలను, వారి శరీరంలో ఉండేటువంటి భోగేచ్ఛలు నెరవేర్చుకోవడానికి వారు క్రియల రూపముగా చేసేటువంటి పనులే ఈ యొక్క యుద్ధాలు, పోరాటాలు. బైబిల్ గ్రంథంలో మనం కనుక చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయంలో వాడు దాన్ని విడవవలసి వచ్చును. అటివాడు కటపట వాటిని విడుచు అవివేకగా కనబడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకోవచ్చు, కానీ తగినంత మనిషి జీవితానికి తగినంత సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెలవిస్తున్నాడు ఏమనంటే, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు అంటే ఆస్తిని ఏ విధంగా సంపాదిస్తున్నాడు మనిషి? న్యాయ విరోధముగా అంటే అన్యాయముగా ఆస్తిని సంపాదిస్తున్నాడు. అవును, ఏ విధంగా? అన్యాయముగా, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు. న్యాయ విరోధముగా. ఈనాడు ఒక దేశం ఉందనుకోండి, ఒక దేశము తన భూభాగ పరిమితికి లోబడి ఉండడము కరెక్ట్ పద్ధతి. అలా కాకుండా న్యాయ విరోధముగా అంటే తన భూభాగాన్ని దాటి ఇతర భూభాగాన్ని, అంటే ఇతర దేశం యొక్క భూభాగం కావాలనుకోవడం ఏంటి? అది అన్యాయపు కోరిక, దురాశ. అన్యాయపు కోరిక, దురాశ, దురాక్రమణ. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు అంటే ఎవడైతే అన్యాయముగా ఇతర దేశాల్లోనికి చొరబడాలని అనుకుంటున్నాడో, ఎవడైతే అన్యాయముగా ఇతర దేశపు భూభాగాన్ని కావాలని కోరుకుంటున్నాడో, ఎవడైతే ఇతరుల యొక్క ఆస్తిని అన్యాయంగా పొందాలని చూస్తున్నాడో, ఎవడైతే పొరుగువారి యొక్క ఆస్తిని అన్యాయముగా తీసుకోవాలని చూస్తున్నాడో, వీరంతా ఎటువంటి వారో దేవుడు సెలవిస్తున్నాడు. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. తాను పెట్టని గుడ్లను, కౌజు పిట్ట ఉంది, ఆ కౌజు పిట్ట తాను గుడ్లు పెట్టకపోయినా వేరే గుడ్లు పెడితే ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళి పొదిగేస్తుంది. అంటే అన్యాయముగా ఆస్తి సంపాదించేవాడు కూడా ఏ విధంగా ఉన్నాడు? ఒక పిట్ట, ఏ యొక్క కౌజు పిట్ట ఏ విధంగా తాను గుడ్లు పెట్టకుండా వేరే పక్షులు పెట్టిన గుడ్లలోకి పోయి పొదుగుతుందో, నీ బ్రతుకు కూడా అంటే ఎవడైతే అన్యాయముగా ఇతరుల ఆస్తిని కాజేయాలి, ఇతరుల ఆస్తిని సంపాదించుకోవాలి, ఇతరుల ఆస్తిని తీసేసుకోవాలి, ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించేయాలని కోరిక కలిగి ఉంటాడో వాడు కూడా ఎటువంటి వాడని చెబుతుంది? వాడు అన్యాయస్తుడు. తాను సంపాదించని ఆస్తిని సొంతం చేసుకోవాలని ఒక దురాలోచన, అపవాది యొక్క ఆలోచన కలిగిన వాడు. ప్రేమైన జనపిల్లారా, మనం ఆలోచిస్తే భూమి మీద మనం బ్రతికినంత కాలము బ్రతుకుతాము. బ్రతికి తర్వాత మరణం ద్వారా తల్లి గర్భము నుంచి దిగంబరులముగా, అంటే ఏమీ తీసుకొని రాకుండా భూమి మీదకి వచ్చాము. భూమి మీద నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తామా? ఏమీ కూడా తీసుకుని వెళ్ళలేము. నువ్వు సంపాదించినటువంటి ఏది కూడా తీసుకుని వెళ్ళలేవు, ఏది కూడా పట్టుకొని పోలేవు. దిగంబరినిగానే వెళ్ళిపోతావు, దిగంబరిగానే.
అంటే తల్లి గర్భములో నుంచి ఏ విధంగా భూమి మీదకి వచ్చావో దిగంబరిగా మళ్ళీ ఏమైపోతావు, భూమి మీద నుంచి నీ బ్రతుకును ముగించి వెళ్ళిపోతావు. అంటే ఈ యొక్క కాలంలోనే నువ్వు చేసేటువంటి అన్యాయమైనటువంటి ఆస్తి ద్వారా, నువ్వు అన్యాయముగా ఆక్రమిస్తున్నటువంటి సంపాదన ద్వారా, అన్యాయముగా నువ్వు ఇతరులపై ఆస్తులపైన ఇతరుల యొక్క వాటిపై న్యాయ విరోధముగా సంపాదించుకోవాలని చూసి సంపాదించుకుంటే ఆ సంపాదన అంతా ఏమని తీసుకొని పోతామంటే ఏమీ కూడా లేదు. ఈ వాస్తవాన్ని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి, ప్రతి రాజు తెలుసుకోవాలి, ప్రతి ఒక్క అధిపతి తెలుసుకోవాలి, ప్రతి దేశాది నేతలు తెలుసుకోవాలి. ఏంటి? దురాక్రమణ మంచిది కాదు, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించడం అనేది మంచిది కాదు. దేవుడు నీకు ఇచ్చిన భూభాగ పరిమితి వరకు అక్కడే ఉండు. ఇతరుల పైకి పోవాలి, ఇతరులు ఆక్రమించుకోవాలి, ఇతర దేశాలు నాకు కావాలి అనే దురాశలు, ఈ ఆలోచనలు ఎవరి అంటే దుష్టుడైన అపవాది. ఈ ఆలోచన హృదయం నుండి తీసివేయి. ఇతరుల యొక్క మన పక్కనే ఉండేటువంటి వారివి భూమి మీద కూడా ఎన్ని రకాలైనటువంటి కబ్జాలు జరుగుతున్నాయండి. ఎన్ని రకాలైనటువంటి ఎవరెవరి ఆస్తులను ఎవరెవరు అన్యాయంగా తీసేసుకోవాలని ఎన్నో రకాలైనటువంటి దౌర్జన్యాలకు దిగి అన్యాయముగా అనేకులైనటువంటి వారి యొక్క ఆస్తులను తీసేసుకుంటూ ఉంటారు. అన్యాయముగా వారికి ఉన్నటువంటి ఈ యొక్క శారీరక బలం ద్వారా కావచ్చు, వారు చేసేటువంటి దౌర్జన్యాల ద్వారా కూడా అన్యాయముగా న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకుని చూసేవారు తాను పెట్టని గుడ్లను పొదిగేటువంటి ఒక కౌసు పిట్టను పోలి ఉన్నారు. ఇటువంటి వారందరూ కూడా ఎవరైనా కూడా భూమి మీద ఆస్తిని అక్రమంగా సంపాదించేవారు దేవుని చేతిలో నుండి ఎప్పటికి కూడా తప్పించుకోలేరు. భూమి మీద చేసేటువంటి ప్రతి క్రియను బట్టి, మనం చేసేటువంటి ప్రతి క్రియలను బట్టి దేవుని ఎదుట మనం నిలబడాలి. దేవుడే మన క్రియలను బట్టి, అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే, దేవుడు వాటికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి భూమి మీద నువ్వు అన్యాయంగా సంపాదించుకోవాలని ఆలోచన పక్కన పెట్టాలి. ఎందుకంటే నువ్వు దిగంబరిగా వచ్చావు, తిరిగి దిగంబరిగా వెళ్ళిపోతావు, ఏమీ తీసుకొని పోలేవు. ఉన్న నాలుగు దేవుడు నీకు ఇచ్చినటువంటి దానితో సంతృప్తి కలిగి జీవించాలి. అంతేకాని అన్యాయముగా ఇతరుల ఆస్తిని, ఇతర దేశస్తుల ఆస్తిని పొందాలనుకోవడం అనేది తప్పు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూద్దాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. ఈనాడు ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో దేశాలు ఏం చేస్తున్నాయి తెలుసా? తమది కాని దానిపైన ఎక్కువ ఆశ పెట్టుకుంటున్నాయి. అంటే తమ భూభాగాలు దాటి ఇతర దేశస్తుల భూభాగాలు ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాలు చాలా దేశాలు ఉన్నాయి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? ఎందుకు దేశాల మధ్యన అంటే ఇతరులది కావాలి, ఇతర దేశస్తులది కావాలి. నీది ఎంత పెద్ద దేశమైనా దాంతో సంతృప్తి పడి ఉండకుండా నువ్వేం కోరుకుంటున్నాడు? ఇతర దేశస్తుల యొక్క భూభాగాలను ఆక్రమించుకోవాలి. చూడండి, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వారికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచునని చెప్పుకొనుచు వీరందరూ ఇతరుని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. ప్రేమ దేవుని పిల్లలు, దేవుడు సెలవిస్తున్నాడు, నీది కాని దానికి నీది కాని దానికి, నీ ఆస్తి కాని దానికి ఆక్రమించి అభివృద్ధి పొందాలనుకోవడం ఏంటి? అది తప్పు అని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి వారికి శ్రమ. భూమి మీద అనుకో చాలామంది కూడా ఏం శ్రమ అవుతున్నారంటే అన్యాయంగా పొంది కూడా చాలామంది కూడా సంతోషంగా ఉంటున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా. అంటే దేవుడు వారి క్రియలకు తగిన ప్రతిఫలం సిద్ధపరిచి ఉన్నాడు. అపవారికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని దాంట్లోనికి. అంటే ఎవడైతే భూమి మీద అన్యాయం చేసేవాడిగా ఉంటాడో, ఇతర దేశాల భూభాగాలను, ఇతర ప్రజల యొక్క భూభాగాలను అన్యాయంగా ఎవరి ఆస్తినైనా సంపాదించుకోవాలని చూస్తాడో వారందరికీ దేవుడు సిద్ధపరిచింది ఏంటి అంటే అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని దండన అనగా నరకాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. చూడండి, మీకా గ్రంథము 2వ
రెండవ అధ్యాయము మీకా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది కనుక వారు ప్రొద్దుపడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వారి కుటుంబమును, ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. ఏం చేస్తున్నారండి? మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు. అంటే పండుకుంటే ఏ ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలు? మంచముల మీద పరుండి మోసపు క్రియలు ఆలోచిస్తున్నారు. ఎవరిని ఏ విధంగా మోసం చేయాలి, ఎవరిని ఏ విధంగా మోసపరచాలని ఆలోచిస్తూ దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దుపడవగానే చేదురు. పొద్దున్న లేవగానే వారు చేసేటువంటి పని ఏంటి? ఎవరిని మోసం చేయాలి, ఎవరి ఆస్తిని అన్యాయముగా తీసేసుకోవాలి, ఎవరిని ఆస్తిని, ఏ దేశాన్ని, ఏ భూభాగాన్ని అన్యాయంగా మనం ఆక్రమించాలి అని పొద్దున్న లేవగానే అదే ఆలోచన చేస్తూ వారు ఎటువంటి పనులు చేస్తారో చూడండి. వారు భూములు ఆశించి పట్టుకొందరు, భూములు ఆశించి పట్టుకొందరు. ఒక దేశం ఇంకొక దేశపు భూములు పట్టుకుంటుంది ఆశించి. ఒక వ్యక్తి ఇంకొకరి భూమిని అన్యాయంగా తీసుకుని ఆక్రమించేస్తాడు. ఎన్ని జరుగుతున్నాయండి? ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం భూభాగాలను ఆక్రమించేస్తూ ఉంటుంది. వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు. ఇండ్లు కూడా, అవును, ఇండ్లు కూడా. ఒక వ్యక్తి కట్టుకుంటే ఇండ్లు, ఇంకొక వ్యక్తి వచ్చి కట్టుకున్న వ్యక్తి అంటే వీడు కష్టపడకుండా సంపాదించి, ఎవరైతే కష్టపడి సంపాదించి కట్టుకుంటారో వారిని వీడు కష్టపడకుండా వారు కట్టుకున్న ఇండ్లను, వారు సంపాదించుకున్న ఆస్తిని అక్రమంగా లాగేసుకుంటూ ఉంటారు. తర్వాత ఒక మనిషిని, వాటి కుటుంబమును, ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించరు. అంటే పొద్దున్న లేవగానే చేసేటువంటి పనులన్నీ అన్యాయమైన పనులు. ఈనాడు ప్రపంచ దేశాల మధ్య జరిగేది అదే. తాము ఉన్నటువంటి భూభాగాలతో తాము సంతృప్తి కలిగి ఉండకుండా, తమ ఆస్తులతో సంతృప్తి కలిగి ఉండకుండా, ఎప్పుడైతే ఇతరుల ఆస్తులపైన, ఇతరుల దేశాలపైన ఆస్తులపైన కన్నేస్తున్నారో దేశాధినేతలు, అప్పుడే వస్తుంది ఏంటి అంటే కలహము, యుద్ధము. ఈ యొక్క ఆలోచన రేపేది ఎవరంటే అపవాది, సాతాను యొక్క ఆలోచన ఏంటి? మనిషి హృదయంలో దురాశ లేపుతుంది. అసలు దురాశకు మూల కారకుడు ఎవడంటే సాతాను. ఆ ఆలోచన మనిషి హృదయంలోనికి రాగానే, అపవాది ఆలోచన రాగానే దురాశమైపోద్ది. అంటే వేరే దేశపు ఆస్తిని ఆక్రమించుకోవాలి, ఆ భూములను ఆక్రమించాలి, వారి పట్టణాలను ఆక్రమించాలి. ఆక్రమించాలంటే చేయవలసిన పని ఏంటి అంటే సాతాను యొక్క ఆలోచన హృదయంలోనికి వచ్చాయి, మనిషిలోనికి వచ్చాయి. మనిషిలోనికి వచ్చిన ఆలోచన నెరవేర్చుకోవడానికి చేసేటువంటి పనే యుద్ధములు, పోరాటములు. ఇవన్నీ కూడా అంటే యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అపవాది యొక్క ఆలోచనలు తన హృదయంలో నింపుకున్న మనిషి ఆ ఆలోచనలు నెరవేర్చుకోవడానికంటే తనది కాని దానిని ఆక్రమించుకోవాలి, అన్యాయముగా ఆక్రమించుకోవాలి, న్యాయ విరోధముగా ఆక్రమించుకోవాలన్న ఆలోచన కలిగిన మనిషి ఈ ఆలోచనను నెరవేర్చుకునేటువంటి ప్రక్రియ, ఈ ఆలోచన నెరవేర్చుకోవడానికి చేసేటువంటి పనే యుద్ధము. అంటే ఆక్రమించుకోవాలి అంటే చేయాలి, ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆ దేశం పైన బాంబులు విసరాలి, ఆ దేశంపైకి సైన్యాన్ని పంపించాలి, ఆ దేశంపైకి వెళ్ళి ఆఖరికి ఈయన ఆశను నెరవేర్చుకోవడానికి, ఈయన హృదయంలో ఉన్నటువంటి దురాశను నెరవేర్చుకోవడానికి, ఆఖరికి తన సాటి మనిషిని కూడా చంపడానికి మనిషి వెనకాడట్లేదు. ఆఖరికి మనుషుల ప్రాణాలను చేయడానికి కూడా వెనకాడట్లేదు. దేని కొరకు? ఒక భూభాగం కొరక, ఆ యొక్క ఆస్తుల కొరక, పట్టణాల కొరక. ఇంత నీచమైన స్థాయికి దిగజారిపోతున్నాడు మనిషి. తన సాటి జాతిలో ఉన్నటువంటి మనిషిని సైతం చంపాలనుకుంటున్నాడు. దేని కొరకు? తాను తీసుకువెళ్ళలేని, మరణించిన తర్వాత తీసుకువెళ్ళలేని ఈ యొక్క ఆస్తి కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ సాటి మనిషిని కూడా చంపడానికి, సాటి మనుషులను చంపడానికి కూడా వెనకాడట్లేదు. వారి ఇండ్లను కాజేస్తున్నావు, వారి ఇండ్లను పాడు చేస్తున్నావు, వారి పట్టణాలను పాడు చేస్తున్నావు. ఏం సాధించగలుగుతారు చెప్పండి? ఒక్కటి పక్కన పెట్టాలి, మనిషిలో ఉండేటువంటి దురాశ. అన్యాయముగా ఆక్రమించాలి, అన్నీ అన్యాయంగా ఆక్రమించాలి. ఇటువంటి ఆలోచనలు, ఈ యొక్క అపవాది ఆలోచనలు పక్కన పెడితే ఏమైపోతుందంటే అందరూ కూడా సమాధానంగా ఉంటారు. ఈ యొక్క అపవాది ఆలోచన తీసేయాలి, ఈ దురాశను తీసివేయాలి. ఈ ఆలోచన హృదయంలో ఉంటే అవి ఉండి ఇతర దేశాలపైకి, ఇతర పట్టణాలపైకి, నీ పొరుగున ఉండేటువంటి దేశాలపైకి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నావు.
కాబట్టి యుద్ధాల కారణాలు ఏంటంటే అపవాది ఆలోచనలు హృదయంలో దురాశలు ఉంచుకోవడము, ఆ దురాశలు నెరవేర్చుకోవడానికి మనుషులు చేస్తున్న పని యుద్ధాలు, పోరాటాలు. చూడండి కీర్తన గ్రంథం 140వ అధ్యాయం. కీర్తన గ్రంథము 140వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. చూడండి ఎటువంటి మనుషులు ఉన్నారంటే సమాజంలో. ఎప్పుడు చూసినా వారికి గొడవలు కావాలి, ఎప్పుడు చూసినా కలహాలు కావాలి, ఎప్పుడు చూసినా పోట్లాటలు కావాలి, ఎప్పుడు చూసినా మత్సరము కావాలి, ఎప్పుడు చూసినా దేశాల మధ్యలో యుద్ధం కావాలి. ఇటువంటి ఆలోచన కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అంటే వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. ఎటువంటి యోచనలు ఉంటాయి మనుషుల హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయంటే అపాయకరమైన యోచనలు చేయుదురు. అపాయకరమైనవి, మంచి యోచనలు కాదు, మంచి ఆలోచనలు కాదు. ఏ విధంగా దురాక్రమించాలి, ఏ విధంగా నరహత్యలు చేయాలి, ఏ విధంగా మనుషులను పాడు చేయాలి, ఏ విధంగా మనుషులను నాశనం చేయాలి, ఏ విధంగా ఇతరుల ఆస్తులను అన్యాయంగా ఆక్రమించుకోవాలి, ఎటువంటి ఆలోచనలు కలిగిన వారు ఏం చేస్తారంటున్నారు? వారు నిత్యము యుద్ధము రేప చూస్తుందరు, నిత్యము యుద్ధాన్ని రేపడానికి చూస్తున్నారు. ఎవరంటే దేవుడు ఇలాంటి ఆలోచన కలిగిన వారిని, ఎప్పుడు చూసినా గొడవలు కావాలనుకునే వారిని, ఎప్పుడు చూసినా మత్సరము, వివాదము, అదేవిధంగా అపాయకరమైన యోచనలు చేసేవారిని, ఎప్పుడు చూసినా గొడవలను కావాలని కోరుకునేవారిని, ఎప్పుడు యుద్ధాలను కాంక్షించే దేశాది నేతలను, వీరందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడు? దుష్టులు. ఎందుకంటే ఈ యొక్క యుద్ధాలను గురించిన ఆలోచనలు, ఇతర దేశాలను ఆక్రమించుకున్న ఆలోచనలు వస్తున్నాయి. వీరిని దుష్టులు అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు దుష్టులు అంటే ఈ ఆలోచనల నుండి ఉండేది ఎవరిలో అంటే దుష్టుడు అంటే అపవాదులు ఉంటాయి. దుష్టుడు అంటే అపవాది యొక్క ఆలోచనలు వీళ్ళు కూడా నింపుకున్నారు. కాబట్టి సాతానులో ఉండేటువంటి సకలమైన దుష్కార్యములు, సకలమైన అన్యాయపు ఆలోచనలు వీరిలో కూడా ఉంటున్నాయి. కాబట్టి దుష్టుడిని వెంబడించేవారు వీళ్ళు ఏమైపోయారు? దుష్టులు అయ్యారు. అపవాది యొక్క ఆలోచనలు పాటించేవారు ఏమైపోయారు? దుష్టులు. సాతాను యొక్క ఆలోచనలు పాటించేవారు దుష్టులు. ఎందుకంటే నువ్వు దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతృప్తి పడకుండా ఇతరుల ఆస్తులపైన, ఇతర దేశాల భూభాగాలపైన ఆశించి వారిపైకి యుద్ధాలపైకి వెళ్ళి మనుషులను చంపడానికి కూడా వెనకాడకుండా ముందుకెళ్తున్నావంటే నీలో ఉండేది ఎవరు తెలుసా? సాతాను. నువ్వు గొడవలకు వెళ్ళిపోతున్నావంటే, ఎప్పుడు చూసినా గొడవలు రేపాలను చూస్తున్నావు అంటే, యుద్ధాలను కోరుకుంటున్నావు అంటే నీలో ఉండేది ఎవరు తెలుసా? అపవాది యొక్క ఆలోచనలని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ దేవుని పిల్లరా, మనుషుల్లో ఉండేటువంటి యుద్ధ కాంక్ష, యుద్ధాలను, పోరాటాలను వీటిని విడిచిపెట్టి సమాధానకరంగా జీవించాలంటే ఏం చేయాలి అంటే ప్రభు అయిన క్రీస్తు వారి మాటలను వినాలి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పబడాలి అంటే, ప్రపంచ దేశాల మధ్యలో గొడవలు రాకుండా ఉండాలి అంటే, ప్రపంచ దేశాల మధ్యలో పోరాటాలు లేకుండా ఉండాలంటే, ప్రపంచ దేశాల మధ్యలో సమాధానం ఉండాలి అంటే సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారి మాట వినాలి. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రేమ శత్రువులను సైతం ప్రేమించమని చెప్పాడు. నిజంగా ప్రేమ దేవుని పిల్లారా,
దేశాల మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నా, మనుషుల మధ్యలో గొడవలు ఉన్నా, పోరాటాలు ఉన్నా, సామరస్యపూర్వకమైన వాతావరణంలో, మంచి వాతావరణంలో, స్నేహ సంబంధమైన వాతావరణంలో కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధాలకు, పోరాటాలు వీటి వలన మిగిలేది ఏంటి అంటే మనిషి నష్టము, వారి యొక్క ఆస్తులు నష్టము, ఇవన్నీ ఎన్నో రకాలమైనటువంటి నష్టాలు సంభవిస్తాయే తప్ప ఎటువంటి లాభం ఉండదని గ్రహించాలి. ఈనాడు మనందరూ కళ్ళ ఎదుట జరుగుతున్న యుద్ధాలని చూస్తున్నాం. ఏం జరుగుతుంది? ఏమైనా ప్రయోజనం ఉందే వీటి వల్ల అంటే ఏం? మనుషులు ప్రాణాలు పోతున్నాయి, మనుషుల జీవితాలు ముగించిపోతున్నాయి, మనుషులు సంపాదించి కట్టుకున్న పట్టణాలు పాడైపోతున్నాయి, వారి సమయం పోతుంది, వాతావరణాన్ని, పర్యావరణాన్ని ఎన్నో రకాలుగా ప్రయోగించేటువంటి క్షిపణుల వల్ల, ప్రయోగించేటువంటి అనేక రకమైన యొక్క మందు సామాగ్రుల వల్ల ఏమైపోతుంది అంటే అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. మనిషి ప్రాణానికి ఇబ్బంది కలుగుతుంది, చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఇబ్బంది కలుగుతుంది, సంపాదించుకున్నటువంటి ఆస్తులకు ఇబ్బంది కలుగుతుంది, మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఈ యొక్క ప్రకృతి కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులకు కూడా ఎన్నో రకరకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఎన్నో రకమైన సమస్యలకు దారి తీస్తుంది తప్ప యుద్ధం అనేది ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు మంచిది కాదు. మన ప్రభువును, మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి యొక్క మాటలను వింటే, ఆయన చూపినటువంటి మార్గము, యుద్ధాలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రేమ అనేటువంటి దాన్ని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నిన్ను వారిని పొరుగు అని ప్రేమించమని చెప్పాడు, నీ శత్రువును సైతం ప్రేమించమని చెప్పాడు, పొరుగు అని ప్రేమించమని చెప్పాడు, శత్రువును సైతము ప్రేమించమని చెప్పాడు. అంటే ఆయన చూపిన ప్రేమ మార్గాన్ని ప్రపంచ దేశాలు, దేశాధినేతలు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాటించగలిగితే ప్రపంచంలో యుద్ధాలు ఉండవు, పోరాటాలు ఉండవు, గొడవలు ఉండవు, మత్సరాలు ఉండవు, వివాదాలు ఉండవు, పగా కలహం ఇవన్నీ రూపుమాపబడాలి అంటే యేసుక్రీస్తు వారు తెలియజేసిన ప్రేమ అనేటువంటి మార్గాన్ని మనందరి జీవితాల్లో అలవరుచుకుంటే ఈనాడు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఉండవు. ఇతర దేశాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా నా ప్రజలే అనుకోవాలి. ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరము అన్నదమ్ములము, ఒక తండ్రికి, దేవునికి పుట్టిన వారమని మనం అందరము తెలుసుకుంటే ఈ పరిస్థితులు ఉండవు. ఇతర దేశాల వారిని మనం శత్రువులుగా చూడకూడదు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ మనందరూ సోదర సమానులు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక తండ్రి అయిన దేవుని నుండి వచ్చిన వారమని మనం అందరము తెలుసుకొని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి బోధించిన ప్రేమ తత్వాన్ని, ప్రేమ మార్గాన్ని ప్రతి దేశములో, దేశాధినేతలు, ప్రజలు వీరందరూ పాటించగలిగితే సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి చూపిన సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారు చూపిన మార్గమైన ప్రేమను ప్రపంచ దేశాలన్నీ పాటించగలిగితే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు రూపుమాపబడి ప్రపంచ దేశాల మధ్య సమాధానం అనేది నెలకొల్పబడుతుంది. ప్రజల మధ్యలో కూడా సమాధానం ఉంటుంది. కాబట్టి మనమందరము మన జీవిత కలహము, వివాదము, మత్సరము ఇవన్నీ పోవాలంటే ప్రతి మనిషి కూడా, ప్రతి దేశాధినేతలు కూడా యుద్ధాలు జరగకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రేమ మార్గాన్ని పాటిస్తే ప్రపంచమంతా సమాధానంతో గొడవలు లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారి మార్గాన్ని, బైబిల్లో రాయబడినటువంటి సంగతులు ఒక మత పుస్తకముగా కాకుండా మహాజ్ఞాన గ్రంథముగా, దేవుడు మనుషులందరి కొరకు రాయించిన గ్రంథముగా ప్రతి ఒక్కరూ ఆలోచించి, భావించి ఇది ఒక మత పుస్తకం కాదు, ప్రపంచ మనుషులందరికీ అవసరమైన పుస్తకం అని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని క్రీస్తు యేసు వారు చూపిన మార్గమైన ప్రేమ మార్గాన్ని పాటించగలిగితే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు రూపుమాపబడతాయని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటూ, మనం కూడా మన జీవితాల్లో ఈ యొక్క సాతాను రేపేటువంటి యుద్ధాలకు, సాతాను రేపేటువంటి కలహాలకు మనమందరం దూరంగా ఉంటూ దేవుని యొక్క పనిలోని పరిచయంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, ఈ యొక్క ఆదివార కాలంలో తండ్రి, మీ పిల్లలకు తండ్రి మీకు వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి, మీ కుమారుడును మా ప్రభువుని రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి మహాఘనమైన దివ్యనామాలు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మా కన్న తండ్రి. తండ్రి, మీ పిల్లలకు మీకు మాటలు తెలియజేసి ఉండగా తండ్రి, చెప్పమని ప్రతి మాట తండ్రి వ్యర్థంగా విడిచిపెట్టకుండా మా ప్రజల్లో నాటబడమని ప్రపంచ దేశాల మధ్య తండ్రి, మీ కుమారుడు మా ప్రభువుని రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారు చెప్పిన మాటలను ప్రతి ఒక్కరు పాటిస్తూ సమాధానం కలిగి జీవించే భాగ్యం అనుగ్రహించమని తండ్రి, చేస్తున్న పరిచయం అంతట్లో మీకు తోడు మీకు సహాయం అనుగ్రహించమని
తండ్రి, అందరైతే మీ పిల్లలు మీకు పనిలో ఉంటున్నారు, వారికి అందరికీ మీకు తోడును మీకు సహాయం అనుగ్రహించమని మేము కూడా తండ్రి సమాధానము పరిచే వారికి మేమందరం ఉండలాగా సహాయం అనుగ్రహించమని మీ కుమారుడు మా ప్రభువుని రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారు చూపిన మార్గంలో ప్రేమ మార్గంలో మేమందరం ప్రయాణిస్తూ తండ్రి అందరికీ మీ యొక్క ప్రేమను పంచేవారి మీద సమాధాన పరిచేవారి మీద మేమందరం ఉండేలాగా మాకు సహాయం అనుగ్రహించమని మరొకసారి మీ కుమారుడును మా ప్రభువుని రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి మహాకరమైన దివ్యనామమున మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ఈ ప్రార్థనా మనలన్నింటినీ మీ ప్రియ కుమారుడును మా ప్రభువుని రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి మహాకరమైన దివ్యనామంలో ఈ ప్రార్థనా మనలన్నింటినీ అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి మహాఘనమైన దివ్యనామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.